అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతో మాట్లాడారు ప్రధాని మోదీ. భారత్ సొంతంగా అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు ప్రధాని. అంతరిక్షం నుంచి భారత్ చాలా అందంగా కనబడుతోందని, ఈ ప్రయోగం గగన్యాన్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు శుభాంశు శుక్లా. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతో ముచ్చటించారు మోదీ. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షను నెరవేర్చారని శుభాంశు శుక్లాను అభినందించారు ఆయన. భూమాత చుట్టూ ప్రదక్షిణ చేసే సౌభాగ్యం దక్కిందని శుభాంశు శుక్లాను ప్రధాని మోదీ అభినందించారు. అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని ప్రశంసించారు ఆయన. భారత్ సొంతంగా అంతరిక్షంలో స్పేస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు మోదీ. గగన్యాన్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఐఎస్ఎస్ లో ఉన్న మీ బృందం సభ్యులకు హల్వా తినిపించారా అని మోదీ అడిగారు. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర వికసిత్ భారత్ కు నిదర్శనమన్నారు మోదీ. తన మిషన్ తో గగన్యాన్కు ఎంతో ఉపయోగమన్నారు శుభాంశు శుక్లా. అంతరిక్షం నుంచి భారత్ చాలా అందంగా కనబడుతుందన్నారు. భారత్ ఇప్పుడు ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకుంటోందన్నారు. కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. జూన్ 25న ఫ్లోరిడాలోని నాసా యొక్క కెనడీ స్పేస్ సెంటర్ నుంచి యాక్సియం 4 మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఐఎస్ఎస్ కి చేరుకున్నారు. ఈ మిషన్ లో ఆయనతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్ కు చెందిన స్లావోజ్ ఉజెన్స్కీ విన్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కప్పు కూడా ఉన్నారు.